శాసన మండలిలో సంక్షేమ పథకాల అమలుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్నారని మంత్రి కె పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అందరికీ చేరలేదని, సుమారు 15% అర్హులకు ఇంకా లబ్ధి అందలేదని ఆరోపించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే ఉపసంహరించుకొని సభకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు. ఇంకా 7,000, 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పట్లే. రికార్డు కాదు సారథి ప్లీజ్, నేను చెప్తుంది రికార్డు. నేను అబద్ధం చెప్పట్లే కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని రికార్డ్ చేసుకుంటాను. ఐ విల్ అపాలజైజ్ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే. దీనికి మంత్రి పార్థసారథి స్పందిస్తూ గత ప్రభుత్వంలోని అమ్మఒడి పథకం కుటుంబంలో ఒక్కరికే పరిమితమైందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏటా 15,000 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతా సమస్యల కారణంగా లబ్ధి అందని వారికి మళ్లీ అప్పీలకు అవకాశం కల్పించామని చెప్పారు. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడినాం అంటున్నా నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లు వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసిందనే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసిందనే. ఆఖరికి మాట తప్ప మనం తెప్పమని చెప్పేసి అందరికి ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తున్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం. మేము అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మాట తప్ప మనం తెప్పమన్నాడు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద కేంద్ర సహాయంతో కలిపి రైతులకు ఏటా 20,000 అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చెల్లింపులు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.